బైబిల్స్ ఓపెన్ చేసి యోబు గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. చాలు. సందర్భం ఏదైనా కొద్దిసేపు సందర్భాన్ని పక్కకు పెడితే యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెబుతున్న మాటని చెప్పండి. అయినను వేటిని విచారించమంటున్నాడు? ఏదో ఎంక్వైరీ చేయమంటున్నాడు, ఏదో బోధిస్తాయంటున్నాడు, ఏదో నేర్చుకోవాలి అంటున్నాడు. ఎవరి దగ్గర? పిహెచ్డి చేసిన స్కాలర్స్ దగ్గర కాదట, లేదా మనకంటే గొప్పవారిగా పిలువబడుతున్న లోక జ్ఞానుల దగ్గర కాదట. కనీసం భాష లేని ఒక జంతువు దగ్గరికి వెళ్ళి ఆ జంతువుని ఎంక్వైరీ చేస్తే ఆ జంతువు ఏదో బోధిస్తుందట. ఆ బోధ మనం నేర్చుకొని దానికి తగ్గట్టుగా ఉండాలట. ఇది బైబిల్లో దేవుడు చెప్పిన మాటట. అవునా కాదు చెప్పండి? యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అందులో ఉన్న మాట చూడండి. అయినా సరే ఓ మాట చెప్తున్నా వినండి. మృగములను విచారించుము, మృగములను విచారించుము. విచారిస్తే ఏంటి? ఏం జరుగుద్ది? అవి నీకు బోధిస్తాయి. బోధిస్తే ఏంటట అంటే బోధ వినడానికా, పాటించడానికా, లేదా గాలి వదిలేయడానికా? అంటే దేవుడు మానవాళికి బోధించే బోధకులుగా ఎవరెవరిని నిలబెట్టాడంటే సృష్టిని చూసి నేర్చుకోమంటున్నాడు. ఆ ప్రకృతిలో కొన్ని ఎలిమెంట్స్ని చూసి నేర్చుకోమంటున్నాడు. అందులో మనలాంటి జీవించే ఒక మాంసముతో కూడిన జీవితాన్ని జీవించే ఒక మృగం, మనలాంటి తెలివి లేకపోయినా, మనలాగా భాషలు మాట్లాడలేకపోయినా, మనలా సిక్స్త్ సెన్స్ వాటికి లేకపోయినా, సిక్స్త్ సెన్స్ ఉన్న మనిషికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సిక్స్త్ సెన్స్ లేని ఒక మృగం ఉంది, మృగాలు ఉన్నాయి. ఆ మృగాల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయండి? ఎంక్వైరీ చేయండి. వాటి లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకోండి. ఎంక్వైరీ చేయడం అంటే ఏంటి? ఎంక్వైరీ చేయడం అంటే ఏంటి? ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్ని ఎంక్వైరీ చేస్తాం. మంచిదా చెడ్డదా, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, సిలబస్ సరిగ్గా చెప్తారా, దీని పాస్ పర్సంటేజ్ ఎంత, లాస్ట్ ఇయర్ దీంట్లో వచ్చిన వారు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఎంతమంది ఉత్తీర్ణులుగా మారిపోయారు, ఇదంతా ఎంక్వైరీ చేసినట్టుగా ఒక జంతువుని పట్టుకున్న తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక జంతువుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలి? దాని జీవితాన్ని స్టడీ చేయండి. అదేంటి అసలు, దాని డే టు డే రొటీన్ ఏంటి, అది ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి జీవితాన్ని జీవిస్తుంది, టోటల్గా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో నుండి మీకు ఒక బోధ కలుగుద్ది అంటున్నాడు. సో ఈరోజు సంఘంగా మనమందరం ఇక్కడ కూడుకుని ఉన్నప్పుడు సంఘముగా మనం ఏ విధంగా ఉండాలో ఈరోజు ఒక మృగాన్ని చూసి మనం నేర్చుకోబోతున్న ఆ మృగం ఏదో కాదు, అన్నింటికంటే భయంకరమైనదిగా పిలువబడుతున్న సింహం కాదు. మీరు సింహం అంటున్నారు కాబట్టి సింహం కాదు అన్నాను, పులి కూడా కాదు. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఏ మృగం గురించి మాట్లాడుతున్నానంటే మీకు సర్కస్లో పులులు కనపడతాయి, సర్కస్లో సింహాలు కనపడతాయి, సర్కస్లో ఏనుగులు కనపడతాయి, సర్కస్లో ఇంకేమైనా కనపడచ్చు, కానీ సర్కస్లో కనబడని ఒక జంతువు ఉంది. అదేంటి చెప్పండి? తోడేలు. తోడేలు సర్కస్లో ఉండదు, కావాలని చూసుకోండి. సర్కస్లో సింహాలను సాధు చేస్తారు, సర్కస్లో పులులతో విన్యాసాలు చేస్తారు, కానీ సర్కస్ రింగుల్లో ఇప్పటి వరకు తోడేలు మీరు చూసుంటారు. ఇండియన్ సర్కస్లో అయితే అసలు చూసుంటారు. ఎందుకనంటే సింహాన్నైనా సాధు చేయొచ్చు, పులినైనా సాధు చేయొచ్చు, ఇంకా దేన్నైనా సాధు చేయొచ్చు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే నీటిలో మొసలుకున్న బలం 1000 ఏనుగుల బలం అని చెబుతూ ఉంటారు చూసారు. ఆ నీటిలో మొసలుకున్న బలం అంత గొప్పదని తెలిసిన తర్వాత కూడా ఆ నీటిలో ఉండి మొసళ్ళను సాధు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ వెరీ రేర్గా మనకు తోడేళ్లను సాధు చేసేవారు కనబడతారు. వెరీ రేర్గా తోడేళ్ళు కూడా సాధు అవుతాయి. అంటే ఈరోజు దేవుడు మనల్ని ఏ జంతువు దగ్గరికి తీసుకెళ్ళి నేర్పించబోతున్నాడంటే ఒక క్రూరాతి క్రూరమైన, భయంకరమైన, సాధు చేయడానికి కష్టమైన, సాధు చేయడానికి యోగ్యకరమైనది కానీ ఒక జంతువు దగ్గరికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. దాని దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం? హాయ్ బ్రో, ఏం తింటావు, ఇంత స్ట్రైట్గా ఇంత బాగున్నావు, అసలు ఏం తింటావు, నీ జుట్టు రాలిపోతుందా, రాలిపోవట్లేదా, ఏం వాడతావు షాంపూ, ఈ కాదు. ఎంక్వైరీ ఏం చేయాలంటే దాని లైఫ్ స్టైల్ ఏంటి, ఎంక్వైరీ ఏం చేయాలంటే అది ఎలా ఉంటుంది, దాని విధి విధానాలు ఏంటి, ఇవన్నీ ఇటు సైంటిఫిక్గా ఎంక్వైరీ చేద్దాం, ఇటు లోకానుసారంగా ఎంక్వైరీ చేద్దాం, ఇటు బిబ్లికల్గా కూడా అన్ని వేస్లో కవర్ చేసుకుంటూ వద్దాం. అయితే ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటి? అయినను మృగములను మీరు విచారించుము, అవి మీకేం చేస్తాయి? బోధిస్తాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ తోడేలు దగ్గరికి వెళ్ళి మంచి బోధన నేర్చుకుని ఒక 4-5 విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మనం విందాం. అందులో మొదటిది, తోడేలుకు ఫస్ట్ లోకానుసారంగా మాట్లాడి ఆ తర్వాత బైబిల్ ప్రకారంగా నేను వెళ్తాను.
తోడేలుకు ఈ సైంటిస్టులు అంటారా లేదా ఈ జువాలజిస్టులు అంటారా, వీళ్ళు ఉంటారు చూసారా, జంతు శాస్త్రం మీద అవగాహన ఉన్నవారు అంటారు చూసారా, వీళ్ళు తోడేలుకి ఇచ్చిన పేరేంటి చెప్పనా? ద రైషస్ సన్ అని పిలుస్తారు. మనము క్రూరాతి క్రూరమైన జంతువు అని పిలువబడుతున్న దానికి సైంటిఫిక్ ఎరా ఇచ్చిన నేమ్ ఏంటంటే ద రైషస్ సన్ అంటారు, నీతి కలిగిన కుమారుడు. దాని రీజన్ ఏంటి చెప్పనా? తోడేలు దాని పని ఏంటి? తోడేలు ఒక పిల్లిని తీసుకోండి, ఆ పిల్లలు పెట్టేసి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పిల్లల్ని పట్టించుకోదు. కానీ తోడేలు అలాంటిది కాదు. అది తన మందలో ఉన్నప్పుడు, అది పెరిగిన తర్వాత తన తల్లిదండ్రులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. తన తల్లిని తన తండ్రిని గుర్తుపెట్టుకున్న ఆ తోడేలు ఏం చేస్తారంటే, తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని సేఫ్ సైడ్గా ఒక గుహకి తీసుకెళ్ళిపోద్ది. ఒక గుహ తీసుకొని వెళ్ళిపోయి ఆ గుహలో నుండి తల్లిని తండ్రిని బయటికి రానివ్వకుండా మాంసం ఇది తీసుకొని వస్తుంది. అందుకే జనరల్గా ఈ జువాలజిస్టులు అంటారా మరి ఏమంటారు నాకు తెలియదు, కానీ ఈ జంతు శాస్త్రం మీద అధ్యయనాలు చేసే ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీరు తోడేలుకి ఇచ్చిన పేరేంటంటే ద రైషస్ సన్ అన్నారు. నేను అడుగుతున్నానండి, జంతుజాలంలోనే అత్యంత భయంకరమైన క్రూరమైనదిగా పిలువబడుతుందే తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నప్పుడు, ఈరోజు మనకెందుకు స్టైల్ ఎక్కువ అవుతున్నాయి? సంఘానికి వచ్చి కూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా ఇష్టానుసారంగా వారితో మాట్లాడుతూ ఏది పడితే అది వారితో మాట్లాడుతూ ఏది పడితే అది వారితో అంటూ వారి జీవితాలలో వారు మనోవేదన పొందే మాటలు మనం మాట్లాడుతున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చెప్పండి. అండ్ ఇంకో విషయం చెప్పనా, తల్లిదండ్రులను సన్మానించడం అంటే కేవలం వారితో బాగా మాట్లాడడం మాత్రమే కదా. స్టూడెంట్స్గా మీరందరూ సిటీకి వచ్చారు, స్టూడెంట్స్గా ఉన్నారు, హాస్టల్ రూమ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు హాస్టల్ రూమ్స్లో మీరు కడుతున్న డబ్బులు ఎవరివి? తల్లిదండ్రులవే కదా. తల్లిదండ్రుల డబ్బులు ఇక్కడ తీసుకొని వచ్చి వారి కష్టార్జితాన్ని ఇక్కడ వ్యయపరుస్తూ మీరు దానికి వారి కష్టార్జితానికి తగ్గట్టుగా మీరు కష్టపడకుండా మీరు హ్యాపీగా జాలీగా టైం పాస్ చేస్తూ బ్రతుకుతూ ఇంకా నెలలు కోచింగ్. ఎన్ని నెలలు తీసుకుంటావు కోచింగ్? ఎన్ని నెలలు కావాలి నీకు కోచింగ్? ఎన్ని సంవత్సరాలు తీసుకుంటావు కోచింగ్? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ ఇంట్లో తల్లి అన్నం మానేసి పంపిస్తుంది మనకు డబ్బులు, ఇంట్లో తండ్రి అన్నం మానేసి పంపిస్తున్నాడు. ఎన్నో కష్టాలున్నా ఆ కష్టాలు మానేసి మనకు పంపిస్తుంటే ఇక్కడుండి ఫ్రెండ్స్తో టైంపాస్ చేసేవారు కొందరు సిటీలోకి వచ్చి, ఇక్కడుండి హాస్టల్ రూమ్స్లో సరదాగా ఎంజాయ్ చేసేవారు కొందరు. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒకవేళ చదువు రాకపోతే అర్జెంట్ ఇంటికి ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నేను ఇంటికి వచ్చేస్తాను, నాకు పెళ్లి చేసేయండి అని చెప్పాను. గొడవలేదు ఇంకా అసలు ఏ గొడవ ఉంటుంది. అంతే తప్ప అమ్మా నాన్న కష్టార్జితాన్ని వృధా చేసేవారు కానీ, లేదా అమ్మా నాన్నను పెద్దగా అయిన తర్వాత గెంటేసేవారు కానీ, లేదా అమ్మా నాన్న మాట వినని వారు కానీ, లేదా వారికి అవసరమైనప్పుడు మనం వారితో ఉండని వారు కానీ, ఇలాంటి వారిని దేవుడు ఎంకరేజ్ చేస్తాడంటే అస్సలు ఎంకరేజ్ చేయడు. పైగా సామెతల గ్రంథంలో మనందరికీ తెలిసిన మాటలు కాబట్టి నేను ఏవి కూడా ఓపెన్ చేయట్లేదు. నీ తల్లి చెప్పు బోధను నీవు త్రోసివేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా తల్లినైనను తండ్రినైనను దూషిస్తే ఏ కాకులు వచ్చి పీకుతాయంటే మన కళ్ళు? లోయ కాకులు వచ్చి పీకేస్తాయంట మన కళ్ళు. నేను అడుగుతున్నాను, క్రూరమైన తోడేలే తన తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు నువ్వు అసలు తోడేలు కంటే క్రూరమైన వాడిగా మారట్లేదో చెప్పు? మనలో ఉన్నారు చాలామంది క్రూరమైన తోడేలు. ఇలాంటి వారికి దేవుడు చెప్తున్న మాట మనందరికీ తెలుసు. వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదట ఆజ్ఞ చెప్పండి, నీకు దీర్ఘాయుష్యు కావాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి. మీలో ఎవరైనా సరే వారితో సరిగ్గా మాట్లాడే అలవాటు లేకపోయినా, మీలో ఎవరికైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తారు, చిరాకు పడుతూ మాట్లాడకండి. వాళ్ళు ఫోన్ చేస్తారు, పిచ్చిగా ఏదో వాక్కండి. మీకు ఏదో పరిస్థితుల్లో ఇక్కడ ఉండుంటారు, ఏవో టెన్షన్స్ మీకు ఉండుంటాయి. కానీ నీ టెన్షన్ తల్లి మీద రుద్దడం ఏంటి? నీ టెన్షన్ తండ్రి మీద రుద్దడం ఏంటి? నువ్వు పెరిగేటప్పుడు నీ తల్లికి ఎన్ని టెన్షన్స్ ఉండుంటాయి తెలుసా? డిప్ప మీద ఒకటి ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేసేవాడే? నువ్వు పెరిగేటప్పుడు పెద్దవారు ఏదో అనుంటారు, లేదా కూర బాగాలేదని మీ నాన్న ఏదో తిట్టుంటాడు. ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకొని ఆ డేక్ష పట్టుకొని ఏమంటారు ఆ పాత్ర పట్టుకొని పాట్ మని కొడితే ఏమైపోయేవాడు చెప్పండి? అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్రిస్టియన్గా మీ పేరెంట్స్ని కానీ మీ ఫ్యామిలీని కానీ మీరు పట్టించుకొనని వారైతే ఖచ్చితముగా ఆయుష్ అర్ధాంతరంగా చెప్పండి తొలగించబడుతుంది. ఖచ్చితముగా దేవుడు చెప్తున్న మాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబిల్లోనికి వెళ్ళబోయే ముందుగా ఈరోజు ఒక జంతువుని మనం చూడబోతున్నాం. ఏ జంతువు గురించి ఆలోచించబోతున్నాం? తోడేలు గురించి. ఒక క్రూరమైన స్వభావం కలిగిన తోడేలు గురించి మనం ధ్యానిస్తున్నాం. దీనికి సైంటిఫిక్ ఎరా పెట్టిన పేరేంటి చెప్పండి? ద రైషస్ సన్ అని పేరు పెట్టారు. అయితే నేను అడుగుతున్నా, నిజంగా మీకు ఆ పేరు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని మీరు అనుకోండి, ఒకవేళ నిజంగా మీరే తోడేళ్ళు అయితే మీకు ద రైషస్ సన్ అనే పేరు వస్తుందా లేదా అన్రైషస్ సన్ అనే పేరు వస్తుందా చెప్పండి? ఏ పేరు మీరు సంపాదిస్తారు?
మీ ఫ్యామిలీతో మీరు ఎలా ఉంటున్నారు, మీ మామ్తో మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ డాడ్తో మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఎలా మాట్లాడుతున్నారు. మాటికి గొడవలు పెట్టుకునే వారిగా ఉంటున్నారా, మాటికి వారిని ఇబ్బంది పెట్టేవారిగా ఉంటున్నారా, లేదా వారి కష్టార్జితాన్ని ఈజీగా వ్యయపరుస్తూ ఏమాత్రం పట్టని వారిగా మీరు ఉంటున్నారా? అలా ఉండేవారే మీరైతే మీరు క్రిస్టియన్స్ కాదు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మీరందరూ గమనించండి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే, తోడేళ్ళు గురించి మనం మాట్లాడేటప్పుడు దాని నెగిటివ్ సైడ్ కూడా నేను మాట్లాడతాను, బట్ పాజిటివ్ సైడ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను. తోడేళ్ళు క్రూరమైనవి బైబిల్లో కూడా ఉంది, క్రూరమైన తోడేళ్ళు అని. తోడేళ్ళు క్రూరమైనవి అంటాం, కానీ దానికి ఉన్న నీతి అంటే నేటి ప్రపంచంలో నిజంగా ఎవరికీ లేదు. దానికి ఉన్న నీతి నేటి ప్రపంచంలో ముఖ్యంగా సిటీల్లో ఉన్న వారికి ఏ మాత్రం లేదు. ఏంటో చెప్పనా? తోడేలు తన లైఫ్లో ఒకే ఒక్క పార్ట్నర్ని కలిగి ఉంటుంది. ఎన్ని పార్ట్నర్స్? ఒకే ఒక్క పార్ట్నర్ని కలిగి ఉంటుంది. ఒకవేళ ఆ పార్ట్నర్ చచ్చిందే అనుకోండి, లైఫ్ లాంగ్ బ్యాచులర్గా జీవించేస్తుంది. అంతే తప్ప బ్లూ డ్రమ్లో పెట్టేది అది తీసుకెళ్ళి. అంతే తప్ప వేరే ఎఫైర్ పెట్టుకొని దీన్ని చంపేదు. లవ్వర్తో కలిసి భర్తను చంపిన భార్య, లవ్వర్తో కలిసి భార్యను చంపిన భర్త, బ్లూ డ్రమ్లో కుక్కేసిన వాళ్ళొకరు, లోయలోకి తోసేసిన వాళ్ళొకరు. సిగ్గు తెచ్చుకోవాలండి. జెన్జీ కిడ్స్ అని పిలుచుకుంటూ హైదరాబాద్కు వచ్చి స్టైల్ కొట్టే ప్రతి ఒక్కడు కూడా, ప్రతి పనికి మాలిన వాడు కూడా, ఇలాంటి పనులు చేసే ప్రతి పనికి మాలిన వాడు కూడా తోడేళ్ళను చూసి నేర్చుకోవాలి. ఎందుకు? అది తన లైఫ్లో ఒకే ఒక్క పార్ట్నర్ని కలిగి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, నాకు పెళ్ళే కాలేదు, పార్ట్నర్స్ గురించి మాట్లాడితే ఎందుకన్నా అని మీరంటే, నేను చెప్తున్నా పవిత్రురాలైన కన్యకునుగా చెప్పండి, బిబ్లికల్గా మాట్లాడుతున్నా. ఒక్కడే పురుషునికి ప్రదానము చేయబడాల్సిన మనము అటు లోకాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఇటు దేవునిలోనికి వచ్చి దేవునిలోనూ ఆనందం వెతుకుతుంటే ఇది సంసారం అంటారా, వ్యభిచారం అంటారా? చెప్పండి. పార్ట్నర్ ఒక్కడుంటే సంసారం అంటారు, పార్ట్నర్స్ 2-3 ఉంటే దాన్ని ఏమంటారు? నేను అడుగుతున్నానండి, క్రిస్టియానిటీలోనే అడుగుతున్నాను, క్రిస్టియన్స్నే నేను అడుగుతున్నాను. ఎంతమంది లోకాన్ని ప్రేమించేవారు లేరు? ఎంతమంది స్టిల్ ఇప్పటికీ సంఘానికి వస్తూ లోకం పైన మోహం కలిగి ఉండి, లోకం పైన ఇష్టం కలిగి ఉండి, లోకం మీద మంచి ప్రేమ కలిగిన వారు ఎంతమంది లేరు చెప్పండి? ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు పవిత్రురాలైన కన్యకులుగా ఉండాలి. ఒక్కడే పురుషునికి మిమ్మల్ని మీరు ప్రదానము చేసుకోవాలి. ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే వేరే దగ్గర పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకో దగ్గర నిత్య పెళ్లి కూతురు అని మాటలు వినబడుతుంది చూడండి. అప్పుడప్పుడు మనకు న్యూస్లో వస్తుంటే చూడండి. ఏం చేస్తుంది మహాతల్లి? ఆ ఊర్లో ఒక పెళ్లి చేసుకుంటే తెలియకుండా వచ్చి ఈ ఊర్లో ఇంకో పెళ్లి చేసుకుంటే తెలియకుండా వచ్చి ఆ ఊర్లో ఇంకో పెళ్లి చేసుకుంటుంది. ఒకరోజు ఏదో మొత్తానికి అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఎవరో తెలియదు, నాకు తెలియదు, కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆ అమాయక చక్రవర్తిని అడుగుతున్నారనమాట. ఆ అమ్మాయిని అడుగుతున్నారు, ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంట కదా, ఏంటి మీ భర్త ఉండగా వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటే? ఆయన చేసేసుకున్నాడు సార్, నాకేం తెలియదు సార్, నన్ను పెళ్లి చేసేసుకున్నాడు సార్. అబ్బా, నువ్వు చిన్నపిల్లవేం చాక్లెట్ ఇస్తుందా పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు వెళ్ళిపోతావా? లోకానుసారమైన రిలేషన్స్ బాలేవు. పోనీ లోకానుసారమైన రిలేషన్స్ పక్కకు పెట్టేస్తే ఆధ్యాత్మికంగా నేను అడుగుతున్నాను, నువ్వు కేవలం క్రీస్తునే ప్రేమిస్తున్నావా లేదా లోకాన్ని కూడానా? కేవలం క్రీస్తునే ప్రేమిస్తున్నావా? క్రీస్తుతో పాటు సినిమాలు, క్రీస్తుతో పాటు సీరియళ్ళు, క్రీస్తుతో పాటు వెబ్ సిరీస్లు, క్రీస్తుతో పాటు బయట అల్లరి చిల్లర కార్యక్రమాలు, క్రీస్తుతో పాటు బయట సరసోక్తులు, క్రీస్తుతో పాటు సినిమా డైలాగులు. విషయం చెప్తున్న జాగ్రత్త వినండి. బయట లోకంలో ఉన్న అలవాటు ఏంటంటే మాట్లాడుతూ సినిమా డైలాగులు మాట్లాడడం వారికి ఆనవాయితీ. లోకస్తులకు మాట్లాడుతూ మాటల మధ్య సినిమా డైలాగులు, సినిమా పంచులు వాడడం అదొక సరదా వారికి. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, సంఘానికి వచ్చే వారిగా మీరు సినిమా డైలాగులు వాడొద్దు. పొరపాటున నా ముందు వాడారంటే తర్వాత ఏం జరుగుద్దో నేను చెప్పలేను. సీరియస్ చెప్తాను. ఎవరైనా సరే పొర్రపాటున మాట్లాడుతూ సినిమా పంచులు కానీ, సినిమా డైలాగులు కానీ, సినిమా వన్ లైనర్స్ కానీ ఇవన్నీ మీరు వాడారంటే నేను మాత్రం సహించను. నేను ఎంత స్ట్రిక్ట్ ఉంటాను మీ అందరికీ తెలుసు. పొర్రపాటున ఏం జరుగుద్దో చూడాలనుకుంటే వాడి చూడండి, తర్వాత మీకు చూపిస్తాను. తోడేలు ఒక్కరితోనే సహవాసం చేస్తుంది అని తోడేలు గురించి వింటున్నాం, కానీ తోడేలు కంటే గొప్పవారంగా పిలువబడుతున్న మనం మాత్రం ఒకవైపు లోకంతో సహవాసం చేస్తున్నాం, ఇంకోవైపు చెప్పండి ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్నాము అని అనుకుంటున్నాం. ఇది సహవాసం కాదండి, ఇది వ్యభిచారం. ఈరోజు ఇదే క్రైటీరియాగా తీసుకుంటే చాలామంది క్రిస్టియన్స్ ఈనాడు సంఘాలకు వస్తున్న ఆధ్యాత్మిక సంబంధమైన వ్యభిచారులు కాదంటారా? సంఘానికి వచ్చిన జీవితాలు మారట్లేదు, సంఘానికి వచ్చిన లోకం మీద ఇష్టం మారట్లేదు, సంఘానికి వచ్చిన లోకం మీద వ్యామోహం మారట్లేదు, సంఘానికి వచ్చిన లోకం మీద నీకున్న ఆ ఇంట్రెస్ట్లన్నీ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా బిబ్లికల్లీ యు ఆర్ ఏ ప్రాస్టిట్యూట్ అంటాడు దేవుడు. బిబ్లికల్లీ మనం చేసేది వ్యభిచారమే. కానీ తోడేలు దాన్ని విచారిస్తే దాని విచారంలో మనకు తెలిసింది ఏంటంటే ఒకటే పార్ట్నర్ అంట, పార్ట్నర్ చచ్చిపోయిన తర్వాత కూడా వేరే దాన్ని కన్నెత్తి చూడదట. ఒకటే లైఫ్కి ఒకే పార్ట్నర్, ఆ పార్ట్నర్ ఎవరంటే క్రైస్ట్. అంతే. లోకాన్ని ప్రేమించకూడదు మనం.
లోకాన్ని ప్రేమించకూడదు, లోకాన్ని ద్వేషించాలి అన్నాడు. అపోస్తుల కార్యములు ఏమంటాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఒక్కసారి మనందరికీ తెలిసిన ఈ మాటను చదువుదాం. 40వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలంట? వారితోనే ఉండండి, వారు చేసినవి చేయండి, దేవుణ్ణి కూడా నమ్మండి. కాదు, అది కాదు. అది క్రిస్టియన్ క్రైటీరియా కాదు, అది బిబ్లికల్ ప్రోటోకాల్ కాదు, అది బిబ్లికల్ రూల్ కాదు. ఈరోజు మీలో ఎవరైతే హాస్టల్ రూమ్స్లో ఉంటున్నారో, ఎవరైతే మీ ప్రైవేట్ స్పేస్లో, మీ అలోన్ టైంలో, మీ ప్రైవసీలో దేవునికి నచ్చనివి చేస్తున్నారో, దేవునికి నచ్చనివి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, దేవునికి నచ్చనివి మీరు నచ్చుతున్నారో గమనించండి. ఈ మాట అంటున్నందుకు తప్పుగా ఫీల్ అవ్వకండి. మీరు వ్యభిచారులు. నేను చేస్తే నేను వ్యభిచారిని, మీరు చేస్తే మీరు వ్యభిచారులు. దేవుణ్ణి ఒకవైపు ప్రేమిస్తూ లోకాన్ని కూడా ఇంకోవైపు ప్రేమిస్తా అంటే అది తప్పు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుని పట్టుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి చెప్పనా? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలి? వేరవ్వాలి. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైవర్సీ ఉందనుకోండి. ఒక డైవర్స్ అయిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు లేదా ఉంది అనుకోండి. ఇప్పుడు ఏదో కారణాలను బట్టి డైవర్స్ అయిపోయిన తర్వాత మరలా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను అడుగుతున్నా, మరలా పాత మొగుడింటికి వెళ్ళొచ్చు ఈ అమ్మాయి? మరలా పాత వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవచ్చా ఈ అబ్బాయి? వెళ్ళొచ్చా? ఏముంది, మా భార్య కదా, మా ఆయనే కదా, ఇంతకుముందు మేము కలిసే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా కలిసి ఉంటాం, కావాలంటే నీతో కూడా కలిసి ఉంటా అంటే కుదురుతుందా? మరి నువ్వు లోకంతో డైవర్స్ తీసుకొని, లోకంతో నువ్వు మొత్తం ఏమంటారు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసి, నేను దేవుని దగ్గరికి వచ్చానని బాప్తిస్మం పొందిన తర్వాత మరలా పాత మొగుడుతో నీకు సంసారం ఏంటి? పాత మొగుడుతో పరిచయాలు ఏంటి? పాతవాడితో నీకేంటి ఆ రిలేషన్ ఏంటి? మళ్ళీ చాటింగ్లు ఏంటి? మళ్ళీ వాడితో సంభాషణ ఏంటి? వాడితో సహవాసం ఏంటి? ఇలా చేస్తే నిన్ను క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అంటారా, క్యారెక్టర్లెస్ పీపుల్ అంటారా? క్యారెక్టర్లెస్ పీపుల్ అన్నట్టుగా అది మీకు అర్థమైతే, ఈరోజు నేను అడుగుతున్నాండి, ఈ క్రైటీరియాని బట్టి క్రిస్టియానిటీలో ఎంతమంది క్యారెక్టర్లెస్ పీపుల్ లేరు చెప్పండి? క్రిస్టియానిటీ టోటల్ క్రిస్టియన్ పక్క పెట్టండి, మనలో ఎంతమంది వ్యభిచారులు లేరు? మనలో ఎంతమంది క్యారెక్టర్లెస్ లేరు? మనలో ఎంతమంది తల్లిదండ్రులను దూషించేవారు లేరు? ఇలాంటి వారందరికీ దేవుడు ఒక జంతువును విచారము చేసి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు తోడేలు మనకు నేర్పిస్తున్న బుద్ధి ఏంటంటే, రే తోడేలు నన్ను క్రూరమైనదిగా మీరు ఎంచడం కాదు, నాకంటే నేనే క్రూరమైందా అని అనుకుంటే, నాకంటే వరస్ట్గా మీరున్నారని తోడేలు చెప్తుంది. ఎలా? నేను క్రూరమైనప్పటికీ నేను ఫ్యామిలీ వాల్యూస్ కలిగి ఉన్నా, నేను క్రూరమైన దాన్ని అయినప్పటికీ నా తల్లిని నా తండ్రిని ఎప్పటికీ విడిచిపెట్టలా, వారి వృద్ధాప్యంలో వారి బాగోగులు నేను చూసుకున్నా, కానీ నన్ను క్రూరం అంటున్నావు, నువ్వు ఇంకా భయంకరమైన క్రూరంగా నువ్వు జీవిస్తున్నావు అని బుద్ధి చెప్తుండగా బుద్ధి నేర్చుకోండి. రెండవదిగా వాళ్ళు అలాంటి వారంట, వీళ్ళలాంటి వారంట అని అంటున్నావు కదా. ఈ మధ్యకాలంలో జెన్జీ అనే ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది కదా, రిలేషన్షిప్స్ అంటున్నారు, అదంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఈ మధ్యకాలంలో చాలామంది పెద్ద సేవకులు మాట్లాడుతూ ఉన్నారండి, పెద్ద స్టేజ్లు వేసుకొని చెప్తారు, వాక్యం చెప్తారు, ఏమనంటే ఏడుస్తారు. కానీ ఈ ఏడ్చే బ్యాచ్ నేను పూర్తిగా ప్రశ్నించాలనుకుంటున్నా. చాలామంది అంటున్నారు, మీ రిలేషన్షిప్లో మీరు ఏమైనా వీక్గా ఉన్నారా? దేవుడు అంటే ఏంటి అర్థం ఏంటి? అంటే మీ లవ్లో మీరు బ్రేకప్ అయ్యారు, దేవుడిని అడగండి అనా? ఏమని అడగాలి? ప్రభువా నేను బ్రేకప్ అయ్యాను తండ్రి, అమ్మాయిని మనసు మార్చిన ప్రభువా, లేదా కొత్త అమ్మాయిని ఇవ్వు ప్రభువా అని అడగాలా? మీ రిలేషన్షిప్ అంటే ఏ రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు? మెరైటల్ రిలేషన్ గురించా, లేదా మ్యారేజ్కి ముందున్న రిలేషన్స్ గురించా? అంటే నేను అనుకున్న స్టార్టింగ్లో రిలేషన్ అనగానే నేను అనుకున్న విషయం ఏంటంటే మెరైటల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ మీ రిలేషన్షిప్లో మీరు నష్టపోయినా, లేదంటే దాంట్లో బ్రేకప్ అయిపోయినా అని ఒక ఆవిడ అనేస్తుంది. తర్వాత మీ మ్యారేజెస్ ఒకవేళ డివోర్స్ అయిపోయినా, లేదా మీ మ్యారేజ్లో స్ట్రగుల్ ఉన్నా, మీ పార్ట్నర్తో మీకు స్ట్రగుల్స్ ఉన్నా, అంటే పార్ట్నర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడి రిలేషన్షిప్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుందంటే ఈ అమ్మగారు ఈ అయ్యగారు ఖచ్చితంగా మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే లవర్ల గురించే. మీ పాప మీకు మెసేజ్ చేయకపోయినా, మీ బాబు గారు మీకు మెసేజ్ చేయకపోయినా మీరు బాధపడకండి, దేవుని ప్రార్థించండి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరిచేది గాడిది గుడ్డు ఏంటి? ఆవిడతో మెసేజ్ చేయిస్తాడు దేవుడు? చేయిస్తాడా? ఇలాంటి బోధలు నమ్మొద్దు, అలాంటి పనికి మాలిన పనులు చేయొద్దు. మృగాల దగ్గరికి వెళ్తే విచారించండి, విచారిస్తే బోధిస్తాయి. ఏమని బోధిస్తుంది తోడేలంటే, బీ విత్ ఓన్లీ వన్ పార్ట్నర్, ఒకరే, శారీరకంగా అయినా ఆధ్యాత్మిక జీవితమైన. శారీరకంగా ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి దీని గురించి గొడవే లేదు. మన సంఘంలో అందరూ యూతే, అందులో పెళ్ళైన వారు చాలా తక్కువ. పెళ్ళైన వారు ఉన్నారా ఇక్కడ? ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటే ఉండుండొచ్చు అంతే. సో అంకుల్స్ అండ్ ఆంటీస్ మీరు పక్కకి వెళ్ళిపోండి, మేము యూత్ మాట్లాడుకుంటున్నాం, సరదాగా అంటున్నాను. సో యూత్గా మీతో చెప్తున్నాను, ఒకే ఒక్క పార్ట్నర్తో ఉండండి. పెళ్ళైన తర్వాత
శారీరకంగా మాట్లాడాలంటే పెళ్ళైన తర్వాత మీ భార్యే, అంతే, మీ భార్యే. ఇక ఆధ్యాత్మిక సంబంధమైన జీవితానికి వస్తే చెప్పండి, దేవునితో మాత్రమే మన సహవాసం, దేవునితో మాత్రమే మన అనుబంధం, దేవునితో మాత్రమే. ఎందుకంటే మూర్ఖులకు ఈ తరము వారికి మనం ఏమవ్వాలంట? నేను అడుగుతున్నా, అయ్యారా? అవ్వకపోతే మనం వ్యభిచారులం, అవ్వకపోతే మనం క్యారెక్టర్లెస్ పీపుల్, అవ్వకపోతే లోకంలో ఉన్నదంతయు శరీరాశి, అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవబుడమ్మను, ఇది తండ్రి వలన పుట్టినవి కావు. సో వాటితో మనకు సంబంధం ఉండొచ్చా? ఉండకూడదు. ఒకవేళ ఉంది అంటే గమనించండి, మనం ఎవరము? దేవుని బిడ్డలం అవుతామా? వ్యభిచారులం అవుతామా? సో సంఘానికి వచ్చి ఇలా వ్యభిచారం, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యభిచారులుగా మీరు ఉండొద్దు. వాక్యాన్ని వినడం కాదు కానీ దాన్ని పాటించేవారిగా ఉందాం. ఈ రోజు నుంచి దేవునితో కాకుండా అడ్డగోలుగా మనం చేస్తున్న ప్రతి సహవాసాన్ని టోటల్గా డైవర్స్ పేపర్లు రెడీ చేసుకొని మొత్తానికి సైన్ పెట్టి మొత్తానికి అన్నిటికీ విడాకులు ఇచ్చి పడేయండి. లేదంటే దేవుడు ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఇక బైబిల్లోనికి వచ్చేద్దాం. ఒకసారి ఆదికాండం ఓపెన్ చేయండి, 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. బెన్యామీను ఎలాంటి తోడేలంట? తోడేలు గురించి దేవుడు మాట్లాడుతూ దాని స్వభావాన్ని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఈ తోడేలు ఎలాంటిది చెప్పండి? చీల్చేది. ఒక విషయం చెప్పనా, తోడేలుకు మాత్రమే, జంతుజాలంలో తోడేలుకు మాత్రమే ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే, సింహపు నోటి నుండి కూడా ఫుడ్ని లాక్కెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక జంతువు ఏంటంటే తోడేలు. సింహాలను కూడా లయన్ ప్రైడ్లోనికి వెళ్ళి, లయన్ ప్రైడ్ అంతా కలిసి ఒక మాంసాన్ని తింటూ ఉండగా ప్రైడ్ని కాస్త తొలగించేసి టోటల్గా వాటిని భయానికి గురి చేసి వాటిని వెళ్ళకొట్టి ఆ సింహపు నోటి నుండి ఆహారాన్ని లాక్కొనగలిగే సత్తువ ఉన్న ఏకైక జంతువు ఏంటి అంటే తోడేలు. ఈ తోడేలుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది చీల్చేదంట. నేను అడుగుతున్నాండి, సంఘంలో వచ్చే మనము చీల్చువారిగా ఉండాలా, కట్టువారిగా ఉండాలా? చెప్పండి. తోడేలును చూసి పాజిటివ్స్ నేర్చుకుందాం, తోడేలును చూసి నెగిటివ్స్ నేర్చుకుందాం. అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? తోడేలులో ఉన్న పాజిటివ్స్ మనలో లేవు, కానీ తోడేలులో ఉన్న నెగిటివ్స్ మాత్రం మనలో పుష్కలంగా ఉన్నాయి. ఎలా ఉన్నారు చెప్పండి? ఈరోజు సంఘాల్లో కట్టేవారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఎలాంటి వారి సంఖ్య పెరుగుతుంది? చీల్చేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఒక విషయం చెప్పనండి, షార్ట్ కట్లో ఒక సంఘాన్ని పెట్టాలంటే ఏం చేయాలి తెలుసా? మీరైతే పాటించొద్దు, పాటిస్తా అంటే మీ ఇష్టం, జీవం గల దేవుని చేతిలో పడుట మహాభయంకరం. షార్ట్ కట్లో సంఘం పెట్టాలంటే, ఒక సంఘాన్ని స్థాపించాలంటే మనం చేయాల్సిన క్రైటీరియా ఏం చెప్పనా? ఒక ఏరియాకి వెళ్ళాలి, ఆ ఏరియాలో సువార్త చేయాలి, వారితో పర్సనల్గా మాట్లాడాలి. అప్పుడు ఎవరో ఒక్కరు రక్షించబడతారు, ఆ ఒక్కరు సంఘాన్ని అడుగుతారు, ఆ ఒక్కరి కోసం మనం సంవత్సరాలు కష్టపడాలి. అప్పుడు ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటారు. ఈ యాడ్ అవుతూ ఉండేసరికి ఒక 50 మంది మన సంఘానికి వచ్చేసరికి 10 సంవత్సరాలు అలా గడిచిపోతాయి. అది నాణ్యంగా పెరిగే పద్ధతి అలా గడిచిపోతూ ఉండాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న టెక్నిక్ ఏంటి చెప్పనా? ఈజీ వేలో సంఘాన్ని పెట్టాలంటే ఏం చేయాలి చెప్పనా? ఒకటే, ఒక సంఘానికి వెళ్ళండి, పెద్ద సంఘానికి. నమ్మకంగా జీవించడం 1 సంవత్సరం 2 సంవత్సరాలు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉండి గొప్ప సాక్ష్యాన్ని వారి మధ్య పొంది అందరితో ఫ్రెండ్లీ నేచర్ని మీరు క్రియేట్ చేసుకోండి. అరే ఈ అన్న చెప్పాడంటే, ఈ చెల్లి చెప్పిందంటే, ఈ బ్రదర్ చెప్పాడంటే, అరే కరెక్టే చెప్తాడనే సాక్ష్యాన్ని మీరు పొందిన తర్వాత ఏం చేయాలంటే, బ్రదర్ ఈయన ఎందుకో తప్పు చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఈయన లైఫ్ ఏదో నా బాగాలేనట్టుగా అనిపిస్తుంది, సో మనం సైడ్ అయిపోదామా అని చెప్పండి. ఆల్రెడీ నీ మీద ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పగానే అందరూ దద్దములు ఉంటారు చూసారా, ఈ దద్దములు అందరూ ఏం చేస్తారంటే, మనం కొత్త షెడ్ ఎట్టేసుకుందాం, నువ్వే మా నాయకుడు అనగానే 7 కొమ్ములు వచ్చేస్తాయి. వెంటనే సంఘం పెట్టేస్తాడు, రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాడు, క్యాలెండర్ కొట్టిస్తాడు, వాగ్దానాల కార్డు కొట్టిస్తాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. చీల్చేవారు ఎక్కువ అవుతున్నారండి. సంఘంలో గొడవలు ఉంటే, సంఘాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ సంఘాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేవారిగా ఉండాలి తప్ప మనం ఏం చేస్తాం చెప్పనా? ఇబ్బందులను తొలగించడం మానేసి ఏం చేస్తున్నాం? చీల్చేవారిగా మనం మారిపోతున్నాం. బెన్యామీను ఎలాంటి వాడంట? చీల్చున్నట్టి తోడేలు. ఈరోజు సంఘాల్లో మన దరిద్రానికి నిజంగా మన బ్యాడ్ అండి ఇది. ఇలాంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు. రేపొద్దున సంఘంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా ఉండాలి చెప్పనా? కలిపేవారిగా ఉండాలి తప్ప చీల్చేవారిగా ఉండకూడదు, క్రూరమైన వారిగా ఉండకూడదు. దీని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. దీని క్రూరత్వం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, చీల్చేవారిగా ఉండకూడదని దేవుడు చెప్తున్న మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం.
3వ అధ్యాయం 3వ వచనం. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు. ఎలా ఉంటారు చెప్పనా? ఇక సర్వనాశనం చేసేంతవరకు వీళ్ళకి ఇంకే ఎలా మనసులో ఉండదట. కొందరు ఉంటారండి, నేను చాలామందిని చూస్తాను, దయచేసి అలాంటి వారిగా మీరు ఉండొద్దు. క్రుయాలిటీ అనేది మీలో ఉంటే దాన్ని తగ్గించండి. చీల్చే వారిగా మీరుంటే దేవుడు చెప్పిన మాట, భేదములు రాక మానవు కానీ ఎవని వలన ఆ భేదములు వచ్చునో చెప్పండి. ఆ మనుష్యునికి కొన్నిసార్లు సహవాసాల్లో, ఇప్పుడు అందరికీ అన్ని సహవాసాలు నచ్చాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను కూడా కొందరితో నా ఫ్రెండ్షిప్ని నేను కట్ చేసుకొని నేను పక్కకు వచ్చిన వాడిని. అందరితో కలిసి ఉండాల్సిన రూల్ ఏం లేదు. మన విజన్ వేరు, వారి విజన్ వేరైనప్పుడు ఖచ్చితంగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో దాని నుంచి మనం బయటికి వచ్చేయడం అది తప్పేం కాదు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, అలా వచ్చేటప్పుడు మీరు నంబరండి, ఒకానొక టైంలో నాకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చేసారు. ఏం ఆఫర్ అంటే, ఇన్ని లక్షలు మీకు ఇస్తాము, ఒక కొత్త చర్చ్ పెట్టేయండి, అది కూడా వారికి ఎదురుగా పెట్టేయండి అని చెప్పారు. ఒక కొత్త చర్చ్ పెట్టేయండి, అది కూడా వారికి ఎదురుగా పెట్టేయండి, మనం ఏంటి చూపిద్దాం అన్నారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏం చెప్పనా? సేవకుడు అంటే సంఘాన్ని కలిపేవాడు తప్ప సంఘాన్ని నాశనం చేసేవాడు కాదు. ఒకవేళ సంఘం పెట్టే ఆలోచన నాకైతే ప్రజెంట్ అయితే లేదు. నేను ఇవాంజలిజం మీద నేను ఫోకస్ చేస్తూ ఉన్నాను, సువార్త మీద ఫోకస్ చేస్తున్నాను. ఒకవేళ సంఘం పెట్టాలి అనుకున్నా కానీ ఆ దరిదాపుల్లో నేను పెట్టను. దానికి కనీసం 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే నేను రాను. ఉన్న సంఘాన్ని, ఎస్టాబ్లిష్ అయిన సంఘము నా వల్ల ఒకవేళ చెదిరిపోతే భేదములు రాక మానవు కానీ ఎవరి వలన ఆ భేదములు వచ్చిన ఆ మనుషునికి ఏమవుతుంది చెప్పండి? శ్రమ అన్నాడు. ఈ తోడేళ్ళు కూడా ఎలాంటివంటే చిచ్చు పెట్టేసి వదిలేసే కాదంట, లేదా చీల్చేసి వదిలేసే కాదంట. ఏమంటున్నాడు దేవుడు? ఎంత క్రూరంగా ఉంటాయంటే చివరి మాటను చూద్దామా? రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేలు. కొందరు స్టార్ట్ అవుతారు సంఘాల్లో, చిన్నగా పుల్లలు పెడతారు, మొత్తానికి సంఘాన్ని నాశనం చేసేస్తూ ఉంటారు. అందుకే కూడా చెప్తున్నా, పుల్లలు పెట్టే బ్యాచ్ కొందరు ఉంటారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. పుల్లలు పెట్టి ఇటు మాటలు ఇక్కడ మాటలు అక్కడ, ఈ బ్యాచ్ కొందరు ఉంటారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. అలాంటి మాటలు వినపడగానే తెలియజేయండి. ఇప్పుడు నేనే వచ్చి పలానా బ్రదర్ గురించి మీకు చెప్పాను అనుకోండి, తక్కువని ఆ బ్రదర్కి చెప్పండి, పలానా అన్న మిమ్మల్ని ఇలా అన్నాడు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి, లేదా అతన్ని నా దగ్గర తీసుకొని రావడమో, లేదా నన్నే అతని దగ్గర తీసుకెళ్ళి వెళ్ళడమో, అన్న ఇంతకుముందు ఈ బ్రదర్ గురించి, రాజేష్ గురించి ఏదో చెప్పావు, ఏంటి మళ్ళీ ఇప్పుడు రాజేష్ ఉన్నాడు కదా అతని ముందు చెప్పు అని చెప్పండి. ఎందుకంటే ఈ తోడేళ్లకున్న స్వభావం ఎలాంటిదంటే, అపోస్తుల కార్యం ఒకసారి ఓపెన్ చేద్దామా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ తోడేళ్ళకున్న స్వభావంలో ఒక స్వభావం ఏం చెప్పనా, జనరల్గా ఎర్ర దగ్గర ఈ జంతువులు ఉన్నప్పుడు జనరల్గా రావు, బాగా ఆకలిస్తే తప్ప రావు. ఎప్పుడు అటాక్ చేస్తాయంటే, మెయిన్వి వెళ్ళిపోయిన తర్వాత వెనక నుంచి వచ్చి పుల్లలు ఎడతాయంటాయి. ఇప్పుడు పుల్లలు పెట్టే వాళ్ళు కూడా చూడండి, నా గురించి చెప్పేవాడు నా ముందు చెప్పలేకపోతే వాడికి ఆ ధైర్యం లేనప్పుడు నా గురించి చెప్తున్న ఆ మాట తప్పని అర్థం. నేను ఎదుటివారి గురించి ఎదుటివాని ముందు నేను చెప్పలేనప్పుడు వాడు వెళ్ళే వరకు వెయిట్ చేసి చెప్తున్నా అంటే వాడి ముందు చెప్పే ధైర్యం నాకు లేదని అర్థం మాత్రమే కాదు, వాడి గురించి నేను చెప్పే మాటలో సత్యము కూడా లేదు అని అర్థం. నేను అడుగుతున్నాను, ఒక సంఘముగా మీరున్నప్పుడు, సంఘముల్లో మనం ఒక ప్రతి విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? కలిపేవారిగా ఉండాలా, చీల్చేవారిగా ఉండాలా? తెల్లవారు వరకు ఏమీ ఎరలో మిగలకుండా భక్షించే తోడేళ్ళుగా మీరుంటే ఖచ్చితంగా శ్రమ. ఎవరి చేతిలో శ్రమ? పోనీ మీ చేతిలో నాకు శ్రమ అయితే పట్టించుకోక్కర్లేదు. మీరు మహా అంటే ఏం చేస్తారు చెప్పండి? నాకంటే ఫాస్ట్ మీరు పరిగెట్టగలరేంటి? అంత సీన్ లేదు. పోనీ మీకు నా ద్వారా శ్రమ అంటే పోనీ పట్టించుకోక్కర్లేదు. కానీ శ్రమ ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? దేవుని నుండి వస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా తప్పించుకొనలేని శ్రమ. ఈ శ్రమ సంఘము తప్పించుకోవాలంటే చీల్చే స్వభావాన్ని పక్కకు పెట్టి ఏ స్వభావం నేర్చుకోవాలి చెప్పండి? కట్టే స్వభావం నేర్చుకోవాలి. నేను కొన్ని సంఘాలు చూశానండి, దరిద్రానికి నాకే ఇలాంటివి కనపడతాయో లేదా నేనే అలాంటి దగ్గరికి వెళ్తాను నాకు తెలియదు, కానీ ఇవన్నీ నాకే కనపడతాయి. మరి చెప్తే ఫీల్ అవుతారు, మరి చేసేవన్నీ ఇలాంటి పనులు ఉంటాయి. నేను కొన్ని సంఘాలను చూశాను. అత్తిలి దగ్గర ఒక చర్చ్కి వెళ్ళాను. అలా చర్చ్కి వెళ్ళిన తర్వాత నాకు ఎదురుగా 2 సంఘాలు కనపడ్డాయి. అత్తిలి దగ్గర కాదండి, కోనసీమలో ఒక చర్చ్కి వెళ్ళాను, ఒక ప్రాంతానికి వెళ్ళాను. కోనసీమలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎదురుగా ఒక సంఘం, 2 సంఘాలు నాకు కనపడ్డాయి. భీమవరం ఏరియాలో కూడా ఇలాంటి ఒక దరిద్రం ఉంది.
సేమ్ ఏరియాస్ మారుతున్నాయి. భీమవరం ఏరియాలోనూ ఉంది, కోనసీమ ఏరియాలోనూ ఉంది. 2 సంఘాలు పక్కపక్కనే, రోడ్డుకి ఇటువైపు ఒక సంఘం, రోడ్డుకి అటువైపు ఒక సంఘం. 2 పెద్ద సంఘాలే, రెండిటికి బయట బాకాలు పెట్టేశారు. రెండిటి సౌండ్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ సౌండ్ సిస్టమ్. నేను అడిగాను, ఏంటి ఇలా ఎదురెదురుగా సంఘాలు ఉన్నాయి, డిస్టర్బ్ అవ్వదా అని అడిగాను. అవుద్దని, ఎందుకు అవ్వదు అన్నారు. మరి డిస్టర్బ్ అయినప్పుడు సౌండ్ తగ్గించుకోరా అంటే, వాళ్ళు పెంచుతున్నారని మేము పెంచుతామన్నా అన్నారు. మరి మీరు పెంచితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అంటే, అందుకే వాళ్ళు కూడా పెంచుతారన్నాను. మరి వాళ్ళు పెంచితే మీకు డిస్టర్బెన్స్ కదంటే, అందుకే మేము కూడా పెంచుతామన్నా అన్నారు. అంటే ఇప్పుడు ఆదివారం మీరు ఆరాధన చేసుకోరు, ఏం చేసుకోండి చెప్పనా, ఈగో క్లాషులు. వాడు పెంచితే వాడు JBL తెచ్చాడంట, వీడు కొనేసాడు. వాడు మైక్ అప్డేట్ చేస్తే వీడు అప్డేట్ చేస్తాడు. వాడు ఒక బాగా పెడితే వీడు 2 భాగాలు పెట్టేస్తాడు. ఏది ఏమైనా వాళ్ళ ఆరాధన వాళ్ళకి అర్థం కాకూడదని వీళ్ళ ఆరాధన వీళ్ళకి అర్థం కాకూడదని వాళ్ళు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, మధ్యలో ఒక చిన్న క్లాష్ వచ్చిందంట. ఆ క్లాష్ని బట్టి విడిపోవడమే దరిద్రం. సంఘముగా మనం విడిపోవడమే దరిద్రం. ఆ విడిపోయి సంఘం పెట్టేది ఎక్కడైనా మూలకెళ్ళి పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోరు, ఎదురుగానే పెడతారు. పెడితే నేను అడుగుతున్నా, వీళ్ళు పాటలు పాడేటప్పుడు వాళ్ళు వాక్యం చెప్తారంటే, వాళ్ళు పాటలు పాడేటప్పుడు వీళ్ళు వాక్యం చెప్తారంటే, ఎవరికి అర్థం కాదంట. మరి ఎందుకురా సంఘానికి వస్తారంటే, మరి రావాలి కదా, తప్పదు కదా, ఈ ఊర్లో ఈ 2 సంఘాలే ఉన్నాయన్న అంటున్నారు. ఏం చెప్పండి, చీల్చు స్వభావం కాదా? ఇప్పుడు ఆ రోడ్డు వైపు ఉన్న ఆ సంఘము తోడేలు సంఘమే, రోడ్డుకి ఇటువైపు ఉన్న వీళ్ళది కూడా చెప్పండి దేవుని సంఘం కాదు. అది ఏ సంఘం? అది తోడేలు సంఘం. ఏంటి మీరు భీమవరం అంటున్నారు, కోనసీమ అంటున్నారు, మరి వాళ్ళు ఫీల్ అయితే ఏంటి? దేవుడు ఫీల్ అయ్యే పనులు చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తారు? మహా అంటే మీటింగ్ పిలవరు, అంతే కదా. వాళ్ళు పిలిస్తే బతుకుతున్నాం ఏంటి మనం? ఎన్ని లేవండి దున్నని బేడి భూములు, ఎన్ని లేవు. వాళ్ళ దగ్గరికి వాక్యం చెప్తాను పరలోకమా? ఆయన అలాంటి దరిద్రుల దగ్గరికి వాక్యం చెప్పక్కర్లేదు కూడా. ఎందుకు? సహవాసాన్ని చీల్చేసి ఎదురెదురుగా సంఘాలు పెట్టుకొని పోటీలకి ఈగో క్లాష్కి వెళ్ళిపోయి యాటిట్యూడ్ పెంచేసుకొని ఇష్టానుసారంగా దేవుని నామానికి అవమానం కలిగించి ఆ తోడేళ్ళ దగ్గరికి వాక్యం చెప్పడానికంటే వెళ్ళి దానికంటే ముందుగా, దానికంటే బదులుగా మనం నిజంగా అడవిలోకి వెళ్ళిపోయి అడవి మనుషులకు వాక్యం చెప్పుకోవడం చాలా మంచిది. వాళ్ళైనా కొంచెం వింటారు, లేదా తినేస్తారు, చంపుకొని తినేస్తారు, గొడవ ఉండదు. వీళ్ళు తినరు, అలాని చంపరు, పొడుస్తూ ఉంటారు. దీనివల్ల ఎంత పెయిన్ అసలు సంఘానికి. నేను చెప్తున్నా అండి, ఇలాంటివి దయచేసి జరగకూడదు. ఇలాంటివి మన మధ్యలో అస్సలు రాకూడదు. ఏంటి వచ్చాయంటే రాలేదు, వస్తాయా అంటే ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే అపవాది అంత ఈజీగా వదిలిపెడతాడు మనిషిని. మీరు ఎప్పుడైతే అపవాదికి లీనియన్స్ ఇచ్చి చూడండి, ఆ రోజే మీ జీవితానికి మీ జీవిత నాశనానికి మీరే పునాది వేసినట్టు. అందుకే ప్రభు అంటాడు, అపవాది విషయంలో దయచేసి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాడికి కనీసం కొంచెం చోటు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే పులిసిన పిండి కొద్దిదైనను ఏం చేస్తుంది? ముద్ద అంతటిని పులియజేస్తుంది. సో ఇలాంటి సంఘాలు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి, లేదా మన సంఘాలు ఇలాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరేం చేయాలి చెప్పనా? కట్టేవారిగా ఉండాలి తప్ప కూల్చేవారిగా మనం ఉండకూడదు. ఇంకో మాట చూద్దాం, ఇర్మియా గ్రంథం, ఇదే విషయంలో ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనం, వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. తర్వాత అతని అడవి తోడేళ్ళు వారిని ఏం చేస్తాయంట? ఒకవేళ నువ్వు చీల్చేవాడివైతే నువ్వు తోడేలు, ఇక్కడ ఉన్న వాళ్ళు మేల్ తోడేళ్ళు, ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీమేల్ తోడేళ్ళు. ఒకవేళ నువ్వు నాశనం చేసేవాడు అయితే ఇదిగో బ్రదర్ తోడేలు గారు అని పిలవాల్సి వస్తుంది. ఇక్కడ నాశనం చేసి మీరుంటే సిస్టర్ తోడేలు గారు వచ్చి ఒక పాట పాడవలసినవి కోరుతున్నావు అనాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి, మీరు పోని ఏదైనా వచ్చింది, ఈగోతోనే ఏదో వచ్చింది, దాన్ని వెంటనే వదిలిపెట్టకుండా చివరి వరకు ఎరలో కొంచెమైనా మిగలకుండా పూర్తిగా నాశనం చేసేవారిగా మీరుంటే, ఈగోతో ఉంటే, మీరు సిస్టర్ తోడేలు గారు, ఇటు బ్రదర్ తోడేలు గారు, టోటల్గా సంఘం ఏ సంఘం చెప్పండి? దేవుని సంఘం అవుద్ది. ఏ సంఘం అవుద్ది? తోడేళ్ళ సంఘం అవుద్ది. దయచేసి ఈ తోడేలు స్వభావాన్ని చంపండి. ఒక జంతువుని మనం చూస్తున్నాం. యోబు గ్రంథాన్ని ఓపెన్ చేశాం, 12వ అధ్యాయాన్ని ఓపెన్ చేశాం, 7వ వచనాన్ని చదివాం. దేవుడు సీదా క్రైస్తవ్యానికి చెప్పిన మాట, తన బిడ్డలకు చెప్తున్న మాట ఏంటంటే, నేరుగా వెళ్ళండి, డూ వన్ థింగ్ అని చెప్పాడు. ఏం చేయాలి ప్రభు అంటే, ఒక జంతువుని సెలెక్ట్ చేసుకున్నాం ప్రభు అంటే, దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూడండి అన్నాడు. చూసాం ప్రభు అంటే, అది బోధిస్తుంది, నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఏ జంతువుని మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే, క్రూరాతి క్రూరంగా పిలువబడుతున్న తోడేలును సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని బట్టి ఏం నేర్చుకున్నాం? ఒకటేమో అది రైషస్ సన్, అంటే తన వృద్ధాప్యంలో తన తల్లిదండ్రులని వదిలిపెట్టని ఒక నీతి కలిగిన కుమారునిగా తోడేలు మనకు కనబడుతున్నప్పుడు బోధిస్తుంది, నేర్చుకుందాం. రెండవది, ఒకే ఒక్క పార్ట్నర్తో అది లైఫ్ మొత్తం గడుపుతుంది. ఒకవేళ పార్ట్నర్ చనిపోయిన వేరే పార్ట్నర్ కోసం వెతకదు. అలాంటిది మన పార్ట్నర్ చనిపోయే అవకాశం ఉందా? నా విమోచకుడు సజీవుడు
ఆయన బతుకుండగానే వేరే వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు అంటే ఇంకా అలాంటి వ్యభిచార తలంపులను ఖచ్చితంగా సంఘం చంపేయాల్సిందే. ఇక మూడవదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చీల్చునట్టి స్వభావం కానీ, తర్వాత భేదములు పుట్టించే స్వభావం కానీ, లేదా ఒకరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి పుల్లలు పెట్టే స్వభావం కానీ, లేదా నాశనం చేసే స్వభావం కానీ, పోనీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుందాం, దాన్ని వెంటనే పెట్టేయకుండా ఉదయం వరకు కూర్చొని ఒలిచి ఎర్రలో ఏది మిగలకుండా, కొందరు చికెన్ మటన్ తింటారు చూడండి, బోన్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని పక్కకు పెట్టేయకుండా దాన్ని కూడా గెలుకుతారు, పిన్నీసులు పెట్టి దాన్ని లోపల తిప్పేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు, మొత్తం తినేంతవరకు వాళ్ళకి సాటిస్ఫై ఎవరు మధ్యలో లాస్ట్లో అంటే తప్ప చెప్పండి అది అమ్మయ్య దేవుడికి స్తోత్రం అనుకుంటారు. అప్పుడు అలా వద్దు, బుర్రలు తినకండి. మీకు బాగా ఇష్టమైతే ఒక 100 రూపాయలు బిర్యానీ కొనిస్తే తినేసి వెళ్ళిపోండి, అంతే తప్ప చర్చిని తినకండి, చర్చిలో ఉన్న సహవాసాన్ని తినకండి, ఇందులో ఉన్న బాండ్ని తినకండి, ఇందులో ఉన్న ఆత్మీయతను చంపేసి తినేయకండి. అలా తింటే మీరు తోడేళ్ళు, ఇలాంటి తోడేళ్ళుగా మీరుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, జైలు వేసేస్తాడు. ఆ జైలు పేరే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇక్కడ నుండి అక్కడికి దాటి వెళ్ళకుండానట్లు, అక్కడి నుండి ఇటు దాటి రాజాలకుండానట్లు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళలేని ఒక భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్తాం. కాబట్టి ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి మనందరికీ తెలుసు. మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత అమాలీకీలతో రెఫీదీములో ఫస్ట్ యుద్ధం చేశారు. అప్పుడు మోషే బలహీనపడుతున్నప్పుడు హూరు అహరోన్లు ఏం చేశారు చెప్పనా? జనరల్గా మనలాంటి వాళ్ళు అనుకోండి, అది ఆయన చచ్చిపోగానే ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటా. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలక్షన్లు పెట్టడానికి రెడీగా ఉండేవాళ్ళం మనం. ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతుంది ఏం చెప్పండి, పెద్ద పాస్టర్ గారికి కొంచెం అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఇక కిందున్న వాళ్ళు డిస్కషన్ ఏంటంటే ఆయనకి ఏమైనా అయితే ఎవరు, నేనా నువ్వా చెప్పు, ఎవరు ఈ ఎలక్షన్స్, ఈ పోటీలు, ఈ రాజకీయాలు. కానీ హూరు అహరోన్లు ఏం చేశారు చెప్పనా, నా నాయకుడు బలహీనపడుతున్నాడని చెప్పి నాయకుడిని ఏం చేశారు, బలపరిచారు, సహాయం చేశారు. నాయకుడికి, సంఘాన్ని నిలబెట్టడానికి నాయకుడికి సహాయం చేసేవారిగా ఉండాలి సంఘం. అప్పుడప్పుడు నాయకుడు కూడా బలహీనపడతాడు. ఒకరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మా పాస్టర్ గారు చిన్న తప్పిదంలు ఇరుక్కున్నారన్నా ఏం చేయమంటారు అన్నాడు. చిన్న తప్పిదం అంటే క్యారెక్టర్ విషయమైన ఒక చిన్న తప్పిదంలు ఇరుక్కున్నాడు, ఏం చేయమంటారు అన్నాడు. పాస్టర్ గారు అయినంత మాత్రం ఆయన కూడా మనిషేగా పడిపోయాడేమో. ఆలోచించండి, మీరు చాలాసార్లు పడిపోయినప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరించి ఉంటాడు, ఎన్నోసార్లు మిమ్మల్ని గద్దించి ఉంటాడు, ఎన్నోసార్లు మిమ్మల్ని బుద్ధి చెప్పి హక్కును చేర్చుకొని ఉంటాడు. ఇప్పుడు ఆయన పడిపోయాడు, ఇప్పుడు రోల్స్ రివర్స్ అయినాయి, ఇప్పుడు మీది పని, ఆ పని మీరిప్పుడు ఆయన్ని బాగు చేయాలి, మీరిప్పుడు ఆయనను రిపేర్ చేయాలి. ఆయన కూడా మనిషే కాబట్టి, పైగా పాస్టర్ కాబట్టి ఎక్కువ అవకాశాలు ఇవ్వకండి, ఒకటే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీరు తెలియక చేస్తే పాస్టర్ గారు తెలిసి చేశారు. సో వెళ్ళండి, పాస్టర్ గారితో మాట్లాడండి, సార్ జరిగింది జరిగిపోయింది అన్నీ వదిలేయండి, మరలా మీరే నన్ను నడిపించండి, టోటల్గా మారుతామంటే ఈ చర్చికి పాస్టర్ మీరే అని చెప్పండి. లేదు నేను ఇంతే ఉంటానని బైబిల్లో నుంచి ఏదో వచనాలు తీసుకొని సమర్థించుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే గెట్టేసేయండి అని చెప్పాను. ఎందుకు మాట చెప్తానంటే, రేపు పొద్దున నేనైనా మీరైనా ఎవరైనా పడిపోయినప్పుడు మనం చేయాల్సిన మాట ఏం చెప్పన్నా, చీల్చువారిగా ఉండకుండా ఏం చేయాలి, గాయములు కట్టువారిగా ఉండాలి. గాయాలు చేసేవారిగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి, గాయములు కట్టువారిగా ఉండాలి. గల్తీలకు రాసిన పత్రికలో దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఎదుటివాడు సహోదరులు ఎవడైనాను ఏ తప్పిదంలో అయినా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను తాను శోధించుకొని తాను ఆ తప్పిదంలో పడిపోకుండా తనను తాను ఎగ్జామిన్ చేసుకుంటూ ఆ తప్పిదంలో ఉన్నవాడికి చెయ్యిచ్చి పైకెత్తాలంట. పట్టుకొని తోసేసేవాడు కాదు సంఘానికి కావాల్సింది, చెయ్యి పట్టి పైకి లేవనెత్తేవాడు కావాలి. హూరు అహరోన్లు అదే చేశారు. మోషే చెయ్యెత్తడానికి బలహీనపడుతున్న క్షణాల్లో నా యజమాని, నా సేవకుడు బలహీనంగా ఉన్నాడని ఈ ఇద్దరున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలాన్ని యాక్ట్ చేసిన సంఘటన బైబిల్లో మనకు కనబడుతుంది. ఈరోజు సిస్టర్స్లో కానీ బ్రదర్స్లో కానీ ఎవరైనా వీక్గా ఉంటే మీ వీకెస్ట్ పొజిషన్ని సంఘానికి దాచడానికి ప్రయత్నం చేయకండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. పాయింట్అవుట్ చేసే పరిచర్యను ఎప్పుడో మానేసామండి మేము. ఒకప్పుడు దంచి కొట్టేవాళ్ళం, కానీ పాయింట్అవుట్ చేసే పరిచయను ఎప్పుడో మానేసాం. చేయి పెట్టి నెట్టేసే పరిచయను ఎప్పుడో మానేసాం. ఇప్పుడు మేము నేర్చుకున్న పరిచర్య, దేవుడు మాకు నేర్పించిన పరిచర్య పాయింట్అవుట్ చేసే పరిచయను కాదు, చెయ్యి అందించి పైకి లేవనెత్తే పరిచర్య. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మీరు మీ వీకెస్ట్ పాయింట్ అది ఏదైనా సరే యూ కెన్ షేర్ విత్ అస్. మేము మంచి సలహాలు మీకు ఇస్తాం వాక్యానుసారంగా. అండ్ ట్రస్ట్ మీ లైఫ్కి సంబంధించిన ప్రైవేట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ ప్రైవేట్గానే ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. నా ఫోన్ పాస్వర్డ్లు మా టీం అందరికీ తెలుసు. నా ఫోన్ పాస్వర్డ్లు, నా ల్యాప్టాప్ పాస్వర్డ్లు, ఆఖరికి నా ఫోన్పే నెంబర్ ఎవరికి తెలియపోయినా నా ఫోన్పే పాస్వర్డ్లు కూడా అందరికీ తెలుసు. కానీ అప్పుడప్పుడు కొందరు సహోదరులు, కొందరు సిస్టర్స్ వచ్చి, అన్న ఈ తప్పిదంలో నేను చిక్కుకున్నానన్నా అని చెప్పినప్పుడు నా లైఫ్లో అంతా ఓపెన్ బుక్, మా వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఎవరైతే వచ్చి నాకు చెప్పారో వాళ్ళ గురించి నేను కనీసం టీంకి కూడా చెప్పను. ఎందుకంటే కొందరికి తొత్తర ఆగదు, ఎదుటి వాళ్ళకి చెప్పే అంతరం లోపల గులుగులు అయిపోతూ ఉంటుంది.
నాకైతే ఆ ప్రాబ్లం లేదు. మరి ఎదుటి వారికి ఆ ప్రాబ్లం ఉందనుకోండి, పాప మా అమ్మాయి నమ్మి చెప్పిన ఆ మాటను బట్టి పాప మా అమ్మాయి రేపొద్దున బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది, ఈ అబ్బాయి రేపొద్దున బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ట్రస్ట్ మీ, ఒకవేళ మీ వీకెస్ట్ పొజిషన్ ఏదైనా ఉంటే, మోషే వీకెస్ట్ పొజిషన్లో అహరోను హూరు హెల్ప్ చేసినట్టుగా ఐ విల్ హెల్ప్ యూ. ఖచ్చితంగా నేను మాత్రమే కాదు, నా బ్రదర్స్ కూడా అలాగే ఉన్నారు ప్రస్తుతానికైతే. సో ఇలాంటి వారిగా మీరు కూడా ఉండండి. సంఘాన్ని చీల్చేవారిగా కాదు, సంఘాన్ని కట్టేవారిగా ఉండండి. ఒకవేళ పడిపోయారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వ్యభిచారంలోనే పడిపోయారనుకోండి, మనం అందరూ లేరే వ్యభిచారి అనే ఆ సిద్ధాంతాన్ని చంపేసుకొని ఏం చేద్దాం, సరే ఏదో జరిగింది, ఏదో చేసాం, ఇక నుండి అలా చేయకు, మేము మీకు హెల్ప్ చేస్తాం. దాని నుంచి గెట్ అవుట్ ఆఫ్ దట్ సిన్, కమ్ అవుట్ ఆఫ్ దట్ సిన్. ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేయడానికి మనం ఇవ్వాల్సిన స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తూ అతను ఆధ్యాత్మికంగా బలపడదు. ఎందుకంటే మనం మనుషులను తప్ప తోడేళ్ళం కాదు. చీల్చడానికి, నాశనం చేయడానికి, టోటల్గా మృంగివేయడానికి మనం తోడేళ్ళమా మనుషులం కాబట్టి తోడేలు స్వభావాన్ని చంపేద్దాం. ఇక చివరికి ఒక మాటను చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూద్దామా. హబక్కూకు గ్రంథం తీసిన వారికి ఫస్ట్ ప్రైజ్. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దేవుడు తోడేళ్ళ గురించి చెబుతూ అంటున్న మాట ఏంటి చెప్పండి. తోడేళ్ళ గురించి మాట్లాడుతూ దాని లక్షణాన్ని ఒకటి దేవుడు బయటపెడుతుంది. ఏంటంట, రాత్రి వేళ తిరుగు తోడేళ్ళ కంటే ఇవేంటట అంటే దేంతో పోలుస్తున్నాడు, తోడేళ్ళ చురుకుతనంతో దేన్నో పోలుస్తున్నాడు. అంతేనా? తోడేళ్ళు ఎలాంటివి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా దేవుడు, చురుకైనవి. సంఘానికి కావాల్సింది కూడా ఎలాంటి వారు కావాలి చెప్పనా, చురుకైన వాళ్ళే కావాలి. నా దరిద్రానికి అదేంటో నాకే ఓపిక ఉండదంటే, మా వాళ్ళకి ఇంకా అది నాకంటే తక్కువ ఓపిక ఉండదు. ఎంత దరిద్రం ఏంటండి, నాతో పాటు మీటింగ్స్కి వస్తారు వీళ్ళు, ఎంత ఫన్గా ఉంటుంది చూడండి. మీటింగ్స్కి వస్తారు వీళ్ళు, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసేది నేను. నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పనా, 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు నేను ఒక్కరిని డ్రైవ్ చేయాలి. ఒక రోజులో డ్రైవ్ చేసి వెళ్ళిపోతాను, వెళ్ళగానే స్టేజ్ ఎక్కేస్తాను, వాకింగ్ చెప్తాను, దిగేస్తాను, మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఒక 300-400 కిలోమీటర్లు వెళ్తాను. డ్రైవ్ చేసిన నేను బాగానే ఉంటాను, వాకింగ్ చెప్పిన నేను బాగానే ఉంటాను. బాగా అలసిపోయి ఉన్నాను. కారులో నిద్రపోతారు, రూమ్లో నిద్రపోతారు, నేను వాకింగ్ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళి నిద్రపోతారు. ఇంత నిద్రపోయి వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా, చాలా అలసిపోయామన్నా, రెస్ట్ కావాలన్నా అంటాం. మరి నేనేమనాలి, మీరే అలా ఉంటే 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ చేయడంలో 300 కిలోమీటర్లు మళ్ళీ నిద్ర ఉండదు. కొన్ని రోజులు నిద్రపోను నేను. 7 days ఐ కెన్ మేనేజ్ వితౌట్ స్లీప్ అండి. ఏమో పరిచయలో అలా అలవాటు అయిపోయింది నాకు. 7 days ఐ కెన్ మేనేజ్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, నాకు నిద్ర స్టార్ట్ అయిన తర్వాత ఒక 600 కిలోమీటర్లు నేను నడపగలను. నిద్ర స్టార్ట్ అయిన తర్వాత. ప్రతాపన్న ఉన్నారు ఇక్కడ. సాటర్డేస్ జనరల్గా మా సాటర్డేస్ ఎలా ఉంటాయి మీకు తెలియవు. సాటర్డేస్ ఎలా ఉంటుందంటే అసలు పడుకోం మేము. రాత్రి 1-2 వరకు మొత్తానికైతే అందరం మాట్లాడుకుంటూ కూర్చుంటాం. అందరూ పడుకున్న తర్వాత మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసి మళ్ళీ రేపటికి ప్రిపేర్ అవ్వాలి, సండేకి ప్రిపేర్ అవ్వాలి, అన్నీ చూసుకొని మేబీ 4:30-5 కల్లా పడుకుంటాం. లేదంటే అప్పుడప్పుడు పడుకోను కూడా. ఒక సాటర్డే, ఒక ఫైన్ సాటర్డే అస్సలు పడుకోలేదు, బాగా నిద్ర వస్తుంది. నేనేమనుకున్నానంటే సర్లే సండే ఆరాధన అయిపోయిన తర్వాత ఖాళీనే కదా, హ్యాపీగా పడుకోవచ్చు అని అనుకున్నాను. అప్పటికే చాలా భయంకరంగా నిద్ర వచ్చేస్తూ ఉంది. అప్పుడు నాకు మహేష్ను ఫోన్ చేసి ప్రతాప్ ఏమైనా ఫోన్ చేశారా అన్నారు. లేదన్నా ఏమైంది అన్నారు. వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అన్నారు. వెంటనే నాకు ఆంటీతో నాకు చిన్న బాండ్ ఉంది, స్పిరిచువల్గా ఆంటీతో నాకు చిన్న జర్నీ ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలి. ఇలాంటి టైంలో మనం వెళ్ళాల్సిందే. మనం అక్కడికి వెళ్ళి ఏదో చేయడం కాదు, కానీ అక్కడ ఉంటే ఒక చిన్న ధైర్యం. మన బ్రదర్స్ ఎప్పుడైనా మన లో టైంలో వస్తే అదొక ధైర్యం. ఇలాంటి ధైర్యం మనం ఇవ్వాలి అని చెప్పి ఇంకా పడుకోకుండా వెంటనే వేరే అన్న దగ్గర, మహేష్ అన్న ఒక అన్న దగ్గర కారు తీసుకొని, అన్న ఇలాంటి పరిస్థితి ఇలా ఉంది, వెళ్ళాలి అని కారు సూరారం నుంచి ఇక్కడికి తెచ్చేసరికి నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఒకవైపు నిద్ర భయంకరంగా. సరే ఏదో ఒకటి స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయ్యి మొత్తానికి మధ్యలోకి వచ్చేసరికి దానికి ఏదో కారుకి సంథింగ్ ఏదో గాలి కొట్టించే ఆ టైంలోనే మా వాళ్ళకి చెప్పేసి ఇంకా నాకు నిద్ర స్టార్ట్ అయిపోయింది, ఆఖరి ప్రార్థన చేసుకొని రెడీగా ఉండండి సరదాగా చెప్పి అప్ అండ్ డౌన్ చూస్తే 500 కిలోమీటర్లు ఉంది. నిద్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 500 కిలోమీటర్లు నడిపొస్తే నాకంటే ఫస్ట్ చీలు పడుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళాము, అన్నని కలిసాము, అక్కడ ఉన్నాము, కొద్దిసేపు వాకింగ్ చెప్పాము, తిరిగి వచ్చేసిన తర్వాత నాకంటే ఫస్ట్ వీళ్ళు పడుకున్నారు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, సేవలో ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో తెలియనప్పుడు సంఘం ఎలా ఉండాలి చెప్పనా, టైం టేబుల్ పెట్టుకొని ఇది నా టైం కాదు అని ఎలా ఉండకూడదు. వాక్యము విషయంలో, సేవ విషయంలో సమయమందును
అసమయమందును మీరు ప్రయాసపడాలి. ఇప్పుడు మెడికల్ డ్యూటీస్ తీసుకోండి, ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళని తీసుకోండి. వాళ్ళు నా డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా గుద్దుకున్నాను, యాక్సిడెంట్ ఎట్లా చేసావు, నేను రాను, మార్నింగ్ వరకు అంటారా? తూచి నేను రాను అంటారా? ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నప్పుడు టైం టేబుల్ని మర్చిపోవడం మాత్రమే కాదు, నువ్వు డల్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి, బాగా చురుగ్గా ఉండాలి. అందుకే దేవుడు రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో ఎలా ఉండాలంట? తీవ్రత కలిగిన వారై ఉండాలని రోమిలకు రాసిన పత్రిక 12:11 అంటాడు. ఇక సామెతలు 12:27 చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అంటాడు. మీరు ఎక్కడ ఎలా అయినా ఉండండి, దేవుని సేవ దగ్గరికి వచ్చే వరకు మాత్రం, వచ్చే టైంకి మాత్రం మంచి యాక్టివ్ మోడ్లో మీరు ఉండండి. ఎకానమీ మోడ్ తీసేసి స్పోర్ట్స్ మోడ్ వేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. చాలా యాక్టివ్గా, డల్ అవ్వకండి. దేవుని సేవలో డల్గా పని చేయకండి, అశ్రద్ధగా చేయకండి. అశ్రద్ధగా పని చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. వద్దు, ఇలాంటి పనులు వద్దు. ఎందుకంటే రానున్న కాలంలో మనం చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయబోతున్నాం. మీ నమ్మరు, చాలా గణనీయమైన కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. అందులో ఒకటి, డిసెంబర్ నుండి, నేను లాస్ట్ టైం ఒకసారి అనౌన్స్ చేశాను, ఇప్పుడు అఫీషియల్గా నేను అనౌన్స్ చేస్తున్నాను. సంగమా రెడీగా ఉండండి. ముఖ్యంగా బ్రదర్స్, మీరు ఖచ్చితంగా యాక్టివ్ మోడ్లో ఉండాలి. డిసెంబర్ నుండి మంత్లీ గాస్పెల్ అవుట్రీచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. మంత్లీ గాస్పెల్ అవుట్రీచ్ డిసెంబర్ 19th మనం శంకరన్న వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. మనమే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, మనమే వెళ్తున్నాం, మనమే అక్కడ అంతా కార్యక్రమం అంతా చేసి మరలా తిరిగి సండేకి ఇక్కడికి వచ్చేస్తాం. తర్వాత జనవరిలో మన సంఘంలో ఉన్న ఒకరి ఊరి సెలెక్ట్ చేసుకుంటాం, ఆ ఊరికి మనమే వెళ్తాం. సెకండ్ సాటర్డే, ఎవ్రీ సెకండ్ సాటర్డే, డిసెంబర్ మాత్రమే సెకండ్ సాటర్డే కాదు, ఎవ్రీ సెకండ్ సాటర్డే మనకి ఇక్కడ నుండి గాస్పెల్ అవుట్ రీచెస్ ఉంటాయి. ఇక్కడ ఒకరోజు శంకరన్న వాళ్ళ ఊరికి వెళ్తాం. ఇంకా ఆయన నేను రాను అనడం లేదు, ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోవడం, ఇంకా ప్యాక్ చేసుకొని. తర్వాత మనోహరన్న వాళ్ళ ఊరు, తర్వాత అక్షయ్ వాళ్ళ ఊరు, తర్వాత సుజిత్ వాళ్ళ ఊరు, తర్వాత ప్రసాద్ వాళ్ళ ఊరు, తర్వాత మహేష్ అన్న వాళ్ళ ఊరు, తర్వాత బంటి వాళ్ళ ఊరు. అలా ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ఊరికి వెళ్ళి అక్కడ మనమే సువార్త చేసి గాస్పెల్ అవుట్ రీచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడేదో సాధించేసి యూట్యూబ్లో వీడియోలు పెట్టేసి లైక్లు కామెంట్లు సంపాదించడం కాదు సేవ అంటే. ఇక్కడున్న మీరు సంఘానికి వస్తున్న మీరు ఒక బాధ్యతగా తీసుకొని, ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, ఈ నెల సెకండ్ సాటర్డే మా ఊర్లో నాది బాధ్యత, ఏం పెట్టుకోక్కర్లేదు, ఛార్జీలు మావే, వచ్చినందుకు మీరు లోకల్గా నీళ్ళు ఇస్తే సరిపోద్ది, పడుకోవడానికి ఒక షెడ్ ఇస్తే సరిపోద్ది. పడుకోవడానికి కూడా టైం ఎక్కడిది? మనం మార్నింగ్ బయలుదేరుతాం, నైట్కి రీచ్ అవుతాం, మీటింగ్ అయిపోగానే మళ్ళీ బయలుదేరి రావాలి. మళ్ళీ ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న రాత్రం తలిసిపోయాం కాబట్టి ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు పడుకుంటామని అంటే అస్సలు పడుకోవడానికి వీల్లేదు. ఇలాంటి టైంలో మీరు చురుకుగా ఉండాలి. అప్పుడు మీరు తోడేలు మోడ్ యాక్టివేట్ చేసుకోండి. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే చాలా సీరియస్గా చెప్తున్నాను, నేను చాలా బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ చూశాను. చాలా బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ సిలబస్ని నేను దగ్గరికి పిలిపించుకొని మరి అన్ని సిలబస్లు నేను చూశాను. అఫీషియల్గా నేను చెప్తున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్గా ఈ మాట చెప్తున్నాను. ఎప్పటి నుండో నా ప్రణాళిక ఇది. దీని విషయంలో ఉండాల్సినన్ని రోజులు ఫాస్టింగ్ కూడా ఉండి చెప్తున్నాను. భయంకరమైన నిష్టతో దీక్ష చేసినట్టుగా ఫాస్టింగ్ ఉండి ఆ తర్వాత సంఘంలో అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాను. ద లార్డ్స్ హోలీ చర్చ్ 2027 January 1 లేదా ఫస్ట్ మంత్లో, జనవరి నెలలో ఫస్ట్ బ్యాచ్ బైబిల్ కాలేజ్ని ఓపెన్ చేయబోతున్నాం. అది ఆన్లైన్లో. అండ్ ఇంకో విషయం చెప్పనా, అతిశయంతో చెప్తున్న మాటలు కాదు, కానీ కొన్ని ఇంటర్నేషనల్ కాలేజీలు నేను చూశాను, కొన్ని పేరు మోసిన కాలేజీలు నేను చూశాను. వాటి సిలబస్లు అన్నీ నేను తెప్పించుకొని చూశాను. ఎక్కడా లేని సిలబస్ మనం ఎదుటి వారికి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ప్రవీణ్ పగడాలన్న చనిపోయిన తర్వాత నుంచి నా మైండ్ సెట్ అంతా మారిపోయిందండి. ప్రవీణ్ పగడాలన్న చూడండి, ఏ యాంగిల్లో ఎవరొచ్చినా అందరితో వాదించగలరు, అందరికీ ఆన్సర్ చేయగలరు. కానీ ఈనాడు క్రిస్టియానిటీకి ఏమైపోయిందో, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి క్రిస్టియానిటీకి ఎందుకు తెలియట్లేదు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్రిస్టియానిటీకి ఎందుకు తెలియట్లేదు? ఇండియన్ హిస్టరీ గురించి క్రిస్టియానిటీకి ఎందుకు తెలియట్లేదు? వరల్డ్ హిస్టరీ గురించి ఎందుకు తెలియట్లేదు? అందుకే కేవలం బైబిలే కాదు, వరల్డ్ హిస్టరీ కూడా, బిబ్లికల్ హిస్టరీ కూడా, ఇండియన్ హిస్టరీ కూడా, క్రిస్టియన్ హిస్టరీ కూడా, వరల్డ్ క్రిస్టియన్ హిస్టరీ కూడా, ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ కూడా, అసలు ఇండియాకి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది, ఎలా ఎలాబొరేట్ అయింది, ఇవన్నీ ఆధారాలతో సహా. ఇప్పుడు ఒక ఏథీస్ట్ వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే అతని నోరు మూయించే విధంగా మిమ్మల్ని
ప్రిపేర్ చేస్తాం. ఒక హైందవుడు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే అతనికి సమాధానం చెప్పేలాగా ప్రిపేర్ చేస్తాం. ఒక ఇస్లాం వారు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఎవరు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించినా తడబడకుండా, భయపడకుండా, ఇది అథెంటిక్గా మేము నమ్ముతున్నాం, దిస్ ఈజ్ ద ట్రూ బుక్ ఆఫ్ గాడ్ అని నమ్ముతున్నాం అని చెప్పడం మాత్రమే కాదు, రుజువు చేసే అంత సిలబస్ని నేను తయారు చేశాను. మీరు నమ్మరండి, సిలబస్ ప్రిపేర్ చేయడానికి 2026 ఉంది కదా, 2027 అని ఎందుకు అంటున్నారని మీరు అడిగితే, సిలబస్ ప్రిపేర్ చేయడానికి నాకు పట్టే టైం 1 year. అంటే ఆలోచించండి ఎంతగా మనకు పని ఉందో ఆలోచించండి. ఈ పనిలో నాకు మన సంఘం నుండి కొందరు ఫ్యాకల్టీ కావాలి. మెటీరియల్ నేనే ఇస్తాను. చెల్లెలు మీరు కూడా, మీకు నేను తీసుకునే సెషన్స్లో మీరు ఏదైతే నేను చెబుతున్నానో వాటన్నిటి మీద స్టిక్ ఆన్ అయ్యండి. బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నిట్లో మీరు ఉంటే, ఎలాగో ఆన్లైనే కాబట్టి మీరు ఫేస్ కనిపించాలనుకుంటే కనిపించుకునే ఆప్షన్ ఉంది, ఫేస్ వద్దు అనుకుంటే కెమెరా ఆఫ్ చేస్తే ఏ గొడవ ఉండదు. సో నా దృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దేవుని సహాయంతో నేను ఆ ప్రణాళికకు ప్రార్థన పూర్వకంగా ఈ ప్రణాళిక నేను రచించి ముందుకు సాగుతున్నాను. మీరు కూడా ప్రేయర్ చేయండి. ఏది ఏమైనా పని ఎక్కువ ఉన్నప్పుడు ఈ పని వారిలో కూడా ఏం పెరగాలి చెప్పండి? నీరసం పెరగాల, చురుకుదనం పెరగాల. చురుకుదనం. ఎందుకంటే తోడేళ్ళను చూసి విచారిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఈ తోడేళ్ళు అంటే రాత్రి ఎలా ఉంటాయంట? చురుగ్గా ఉంటాయి. మనం పగలు చురుగ్గానే ఉండాలి, అవసరమైతే రాత్రి కూడా దేవుని సేవలో ఎలా ఉండాలి చెప్పండి? చురుగ్గా ఉండాలి. అప్పుడప్పుడు సంఘ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనండి. మీరు అప్పుడప్పుడు పోస్టర్స్ వేయడానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు మేమే వెళ్తున్నాం, కొత్త వాళ్ళు యాడ్ అవ్వాలి. అప్పుడప్పుడు సంఘం విషయంలో సేవకులను బయటికి పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడు బబ్లననే పంపించాల్సి వస్తుంది. మీరు కూడా రెడీ అవ్వాలి సేవకులుగా. ఇప్పుడు చౌటుప్పల్లో ఒక సంఘం వారు మనల్ని రిక్వెస్ట్ చేశారన్నా, మా చర్చ్లో పాస్టర్ లేరు, మీ దగ్గర నుంచి మీ టీం నుంచి ఒకరిని పంపించారంటే ఎప్పుడు అడిగినా బబ్లన పేరే చెప్పాల్సి వస్తుంది. ఒక్కడే కాదు, ఇంకా నెక్స్ట్ రాజేష్ ప్రిపేర్ అవ్వాలి, మనోహరన్న ప్రిపేర్ అవ్వాలి. ఇక రానున్న టైంలో మనం 100 సంఘాలను స్థాపించబోతున్నాం. ఈ 100 సంఘాలకు తాలూకు ట్రైనింగ్ మరలా నేనే ఇస్తాను, సబ్జెక్ట్ నేనే ఇస్తాను, అంతా నేనే ప్రిపేర్ చేస్తాను. మెజారిటీ బైబిల్ కాలేజ్లో 70% సబ్జెక్ట్ అంతా నేనే టేక్ ఓవర్ చేస్తాను. ఆ సిలబస్ని ఫ్యాకల్టీగా నేనే ఉంటాను. కాకపోతే ఒక 30% మాత్రం నేను మీకు సిలబస్ అంతా ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. మీలో నాణ్యతను కనబరిచిన వారు ఖచ్చితంగా ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో, ఆన్లైన్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా మీరు ఉంటారు. సో ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయడం మాత్రమే కాదు, తోడేలు వల్ల ఎలా ఉండాలి చెప్పండి? చురుకుగా ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక రెవల్యూషన్ మనం తీసుకొని రాబోతున్నాం. ఆ రెవల్యూషన్ జరగాలని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. సో ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం ఏ వచనాన్ని ఓపెన్ చేసాం? యోబు గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనాన్ని ఓపెన్ చేసాం. దేవుడు ఏం చెప్పాడు? ఒక జంతువుని సెలెక్ట్ చేసుకొని ఏం చేయమన్నాడు? విచారించమన్నాడు. అది మనకి ఏం చేస్తుందని చెప్పాడు? బోధిస్తుంది అని చెప్పాడు. మనము సెలెక్ట్ చేసుకున్న జంతువు ఏంటి? తోడేలు. అది విచారిస్తున్నప్పుడు అది ఫస్ట్గా మనకు బోధించింది ఏంటంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు అని చెప్పింది. సెకండ్గా చెప్పింది ఏంటంటే, ఒక్కరితోనే లైఫ్ లాంగ్ నువ్వు ఉండాలి తప్ప ఎవరితో పడితే మల్టిపుల్ పార్ట్నర్స్ అనేవి డ్యూయల్ సిమ్ మొబైల్ కాదు నీ లైఫ్. ఓకే, సింగిల్ సిమ్ మొబైల్గా నువ్వు ఉండు. ఇక మూడవదిగా, మనం చీల్చే వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? కట్టేవారిగా ఉండాలి. ఒకవేళ మన సహోదరుడు బలహీనపడుతుంటే హూరు అహరోనులు లేపబడాలి సంఘంలో. బలహీనపడుతున్న వాడిని చూసి ఎద్దేవా చేసే వారికంటే బలహీనపడుతున్న వాడిని బలపరిచే విశ్వాసులు చెప్పండి మన సంఘాల్లో పుట్టుకొని రావాలి. అండ్ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ తోడేళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అది చురుకైనది. మన సంఘంలో కూడా ఎలాంటి వారు రావాలి చెప్పనా? చురుకైన వారి సంఖ్య పెరగాలి. ఏదో చురుకైన వారి సంఖ్య పెరగాలంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, టైంకి రండి. ఐ వుడ్ లైక్ టు సీ యూ సింగింగ్. ఐ వుడ్ లైక్ టు సీ యూ పార్టిసిపేటింగ్ ఇన్ చర్చ్ ప్రోగ్రామ్ షీట్. ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఇష్టం. సంఘం అంతా కూడి ఉండాలి, సంఘం అంతా పార్టిసిపేట్ చేయాలి. అలా చెయ్యాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఒకే ఒక రూల్ ఏంటి? 10కి ఆరాధన స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 9:59 లోపు ఎంటర్ అవ్వండి. ఇక మిగతా కార్యక్రమాలు నేను మీకు అప్పగించేస్తాను. లేదు 10 తర్వాత వచ్చి స్పెషల్ సాంగ్ అడిగితే నేను ఇవ్వను. అసలు మీరు ఎంత ఫీల్ అయినా నేను నాకు అసలు అలాంటి సెంటిమెంట్లు కానీ ఆయింట్మెంట్లు కానీ ఏవి నా దగ్గర ఉండవు. సో అసలు మీరు ఈ విషయాల్లో దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి, చురుగ్గా ఉండండి. మనం చేయవలసిన పనులు ఉన్నాయి. 2027 నుండి అయితే బైబిల్ కాలేజ్ పని ఒకటి ఉంది. 2025 నుండి ఈ డిసెంబర్ నుండి అయితే గాస్పల్ అవుట్ రీచ్ పని ఉంది. సో నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేసుకొని నాతో మాట్లాడండి. ఈ డిసెంబర్లో మనము శంకరన్న ఊరితో గాస్పల్ అవుట్ రీచ్ స్టార్ట్ చేస్తున్నాం. మీలో ఎవరైనా సరే మా ఊరిలో కూడా వెళ్దామన్నా అని భారం కలిగిన వారు ఉంటే
ఖర్చు అసలు ఏముండదండి. మనమే సౌండ్ తీసుకెళ్తాం, మనమే అన్ని మోసుకొని వెళ్తాం, మనమే అన్ని తీసుకెళ్ళిపోతాం. ఛార్జీలు కూడా ఎవరి ఛార్జీలు వారివే పెట్టేసుకొని వస్తాం. నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే మీ ఊరిని మార్చాలి అనే ఒక భారం మీలో ఉంటే జస్ట్ జనవరిలోని 2nd సాటర్డే మా ఊరికి ఇచ్చేయండి అని చెప్పండి. నేను ఇంకా బయట కూడా ఎవరికి డేట్లు ఇవ్వను ఇంకా ఆ రోజు. ఫిబ్రవరి 2nd సాటర్డే ఒకరు తీసుకోండి, తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అలా 12 నెలలకు సంబంధించిన 2nd సాటర్డేలు ఎవరు షేర్ చేసుకుంటారో, ఎవరి ఊరికి వెళ్దామో ప్రేయర్ చేసుకొని నాకు చెప్పండి. చురుగ్గా ఉండండి. మాటిస్తున్నా, క్రైస్తవ సంఘంలో జరగవలసిన మార్పులు చాలా ఉన్నాయి. మనం మాటిద్దాం దేవునికి. ఆ మార్పులు మేము తీసుకొని వస్తాం. ప్రభువా మాకు శక్తిని దయచేయండి, చురుకుదనాన్ని దయచేయండి అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మన సంఘం అంతా పొందునుగాక. ఆమేన్.